ఆయనే చెప్తున్నారు కదా, సూపర్ 6 అంటేనే నేను అమలు చేద్దామని మీకు మాట ఇచ్చాను. జగన్ గారికి ప్రాణహాని అనేది ఉంది అంటే మొన్న ఢిల్లీ పైచాచిక ఆనందాన్ని పొందిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాని సీఎంగా ఉన్న రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా, అది మీకు నచ్చదు కదా. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ టీడీపీ గవర్నమెంట్ అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అన్నారు. సూపర్ 6ని ఎందుకు చేయలేదన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అంతం చేసే దళిత గిరిజనులకు చేసిన అన్యాయాలన్నీ కూడా పాపాల పుట్ట బయట పడుతుంది. జగన్ గారు 900 మంది భద్రతా సిబ్బందిని అడగలేదండి. Z+ సెక్యూరిటీ ఉండాల్సి రావణ కాష్ట చేసే ఇచ్చిన వెహికల్ మొత్తం దారుణంగా. రెడ్ బుక్ అనేది పాపాల చిట్ట, దానికి ఎందుకు భయపడతావు? అప్పుడు వీళ్ళకి వర్తించదా? ఆయనే చెప్తున్నారు కదా, సూపర్ 6 అంటేనే నేను అమలు చేద్దామని మీకు మాట ఇచ్చాను, ఖజానాలో డబ్బులు లేవు, నేనేం చేయలేకపోతున్నానని చెప్తున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణం స్వీకారం చేసే నాటికి 100 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు సుమారు 7 నుంచి 8 వేల కోట్లు ఖజానాలో డబ్బులు ఉన్నాయి. అమలు చేయలేకపోవడం 100 కోట్లోడు ఇన్ని 9 పథకాలు అమలు చేస్తే, మీరు 2024లో సూపర్ 6 ప్రమాణం చేసి 8,000 కోట్లు ఆయన డబ్బు ఇచ్చినప్పుడు 6 పథకాలు అమలు చేయలేకపోతే మరి చేతకాంతనమే అవుద్ది కదా. జగన్ గారు 900 మంది భద్రతా సిబ్బందిని అడగలేదండి. 2 మనుషులు ఉంచారు ప్రజెంట్ భద్రతా సిబ్బందిని. ఒక మాజీ సీఎంకి 2 భద్రతా సిబ్బంది ఉంచడం అనేది చాలా దారుణమైంది. Z+ సెక్యూరిటీ ఉండాల్సిన జగన్ గారికి ఆయనకి ఇచ్చిన వెహికల్ మొత్తం దారుణంగా తయారైన వెహికల్, ఎక్కడికక్కడ క్రాక్లు వచ్చింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అయితే ఫాగ్ వచ్చేసేసి లోపల ఉన్న మనిషి ఎవరో కనపడతలేదు. అసలు 2029 ఎలక్షన్ వరకు ఆయన ప్రాణాలతో ఉంచుతారా లేదా అనేది చాలా భయంతో వైసీపీ కార్యకర్తలు అందరం ఉన్నాము. ఆయన అధికారంలో సీఎంగా ఉండగానే చంపేయాలని 2 సార్లు ప్రయత్నం చేశారు. ఆయన దేవుడి దయ వల్ల బయటపడ్డాడు. ఆ రాయి కనుక కంటి మీద కాకుండా పక్కన ఇక్కడ ఎక్కడైనా తగిలింటే ఆ రోజే మాకు మనిషి దక్కేవాడు కాదు. ఇప్పుడు అతని పేరు ఎవరో ఉంది, మినిస్టర్గా చేస్తున్నాడు ఇప్పుడు స్పీకరు. అతను సంభాషణలో కూడా మొన్న విన్నాం, అయ్యన పాత్రుడు వేరే వాళ్ళతో సంభాషణలో ఆడు చచ్చిపోలేదా అని. ఒక మాజీ సీఎంని ఒక స్పీకర్గా ఇచ్చిన అతను అలా మాట్లాడటం చాలా దారుణమైన విషయము. జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా ఉండాలని ఆ దేవుడి దయ వలన 2029 వరకు వీళ్ళ పతనం అందరం కళ్ళతో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నాము. ఆయన సెక్యూరిటీని తగ్గించారు కదా, సెక్యూరిటీ లేకపోతే ఆయన మనుగడనే కష్టం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది అనేది ప్రకారం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నా సెక్యూరిటీ తీశారని, Z+ సెక్యూరిటీ ఉంటేనే నా సెక్యూరిటీ తీశారని హైకోర్టుకి వెళ్ళారు. అప్పుడు వీళ్ళకి వర్తించదా? మనం చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం అనే పద్ధతి అయితే తప్పు. ఒక స్టేజ్లోకి ఉన్నప్పుడు స్టేజ్లోనే మాట్లాడాలి, దిగజారి మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం. బంగాళాఖాతంలో కలుపుతారో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సాక్షాత్తు మనందరికీ ఓటు హక్కు ద్వారా చూపించారు. ఫస్ట్. రెండోది, జగన్ గారికి ప్రాణహాని అనేది ఉంది అంటే మొన్న ఢిల్లీ వెళ్ళి ఎలా ధర్నా చేయగలిగారని నేను మీ S4 మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మొన్న ఎవరెవరో వాళ్ళ పార్టీ వ్యక్తులు నరుక్కొని చనిపోతే నేరుగా బైపాస్ మీదే వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ కూడా పథకాల గురించి చెబుతూ పైచాచిక ఆనందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రాణహాని ఉందంటే నవ్వొస్తుంది. అది. ఇంకొకటి, రాష్ట్ర ప్రతిపాలన కావాలి, రాష్ట్ర ప్రతిపాలన కావాలి అంటూ సోషల్ మీడియాలో చూశా. మాజీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మంత్రులను సహితం పక్కన పెట్టి ముందుగా ఆయన్ని గౌరవించి ప్రమాణ స్వీకారం చేయించారు. అందుకు రాష్ట్ర ప్రతిపాలన కావాలా? చాలామంది అసెంబ్లీ గేటు దగ్గర ఆగి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా లోపలికి నడిచి అసెంబ్లీకి వెళ్తున్నారు. కానీ మాజీ సీఎంగా గౌరవించి ఆయన కారు సచివాలయం గేటు దాకా రావడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చంద్రబాబు గారు ఆయనకి రాష్ట్ర ప్రతిపాలన కావాలా? 1 తారీఖునే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ శాలరీలు వేస్తున్నారు, అందుకు రాష్ట్ర ప్రతిపాలన కావాలా? నిజంగా మా నూజివీడు చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు రాగానే గత 5 సంవత్సరాలుగా నూజివీడులో డ్రైనేజీ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంటే ముందు దాన్ని గమనించి డ్రైనేజీలు మొత్తం పగలగొట్టి పూర్తిగా
మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని సరి చేస్తున్నారు. అభివృద్ధి అంటే అలా ఉంటుంది, పాలన అంటే అలా ఉంటుందని మా మంత్రి పార్థసారథి గారిని చూసి నేర్చుకోవాలని జగన్ గారికి కూడా ఈ సవినయంగా తెలియజేస్తున్నా. సూపర్ 6కి చంద్రబాబు గారు భయం వేస్తుందంట కూడా ఒక కారణం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 20 సంవత్సరాలు బ్యాక్కి నడిపించేశారు మన రాష్ట్రాన్ని. ఆర్థిక వ్యవస్థలో కానీ, ద్రవ్యోల్బణంలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రతి విషయంలో. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇదివరకు సీఎంఆర్ఎఫ్ ఉండేది, మనకి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే సీఎంఆర్ఎఫ్ లేదు. లేకపోతే ఆరోగ్యశ్రీ ఉండేది, ఆరోగ్యశ్రీ లేదు. స్కూల్కి వెళ్తే ఫీజులు పెంచేశారు. ఎక్కడ దాకా ఎందుకు అమ్మఒడి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానని ఒకటికే ఇచ్చాడు ఫస్ట్. రెండోది ఫస్ట్ సంవత్సరం 14,000 ఇచ్చారు, తర్వాత 13,500 ఇచ్చారు, తర్వాత 12,500 ఇచ్చారు. లాస్ట్ సంవత్సరం అవి కూడా లేవు. మాట తప్పి మడం తిప్పే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు? సూపర్ 6 గురించి మాట్లాడటానికి. సూపర్ 6ని ఎందుకు చేయలేదన్నారంటే బాబు గారు ఒక దూరంగా ఆలోచన చేశారు. ఎందుకంటే ఆయన ఒక జ్ఞానవంతుడిగా ఈరోజు అవన్నీ అమలు చేయాలంటే 1,000 కోట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అప్పులు చేసేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. నేను కూడా అలా చేస్తే బాగుండదు, కొద్దిగా టైం పట్టుద్ది, సమాజం ప్రజలు ఆలోచించి అర్థం చేసుకుంటారని ఆ మాట అన్నారే తప్ప దాన్ని నిర్వీర్యం చేయాలని మాత్రం కాదు. నిర్వీర్యం చేసేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడంటే పట్టిసీమని ఉట్టిసీమ అన్నాడు. అదే పట్టిసీమలో జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు వాటర్ ఇచ్చారు, డెల్టా నీళ్ళు వాటర్ పంటలకి. అదే అమరావతిని భ్రమరావతి అన్నారు. ఈ రోజున మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ అసెంబ్లీ ఎక్కడుంది? మన అమరావతిలో లేదా? ఆయనకున్న 100 కేసుల్లో కోర్టుకి వెళ్తున్నారంటే హైకోర్టు ఎక్కడుంది? మన అసెంబ్లీలో లేదా? మన అమరావతిలో లేదా? సమస్తం అమరావతి చాలా స్పీడ్గా బహువేగంగా వెళుతుంది. అది గమనించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి నిమిత్తం ఇస్తానని మనకి మాట ఇచ్చారు. ఇవి అన్నీ చూసుకుంటే సూపర్ 6 కూడా ఎందుకు అవ్వదో చాలా ఈజీగా అయ్యిద్ది. ఈ రోజున ఇతర దేశాల నుంచి వస్తున్నారు బయటికి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వాటిలో ఉద్యోగాలు వస్తాయి 100%. అదొకటి అలాగే అయిపోద్ది. ప్రతి పిల్లవాడికి ఇచ్చేది కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కనీసం 2 నెలలు కూడా అవ్వలేదు కదా, ఎందుకు ఇంతలోనే కంగారు పడటం? జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 2 నెలల్లో ఏమీ చేయలేదండి. అలాగే ఒక 6 నెలలన్న కాలం గడిస్తే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఏ విధంగా సంపద సృష్టించాలి, సంపదలు సృష్టించిన దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా ఉపయోగించాలనే దాని విషయంలో చంద్రబాబు గారు ఆ మాట అన్నారు. రేపు ఆగస్టు 15న ప్రతి ఊరిలో ఉండే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబడుతున్నాయి. అదేవిధంగా గ్యాస్ విషయంలో కూడా సర్వే చేశారు. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా తప్పకుండా అందిస్తారు. ప్రతి మహిళకి 1,500 ఇస్తానని మాట ఇచ్చారు, అది కూడా చేస్తారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు, అవి కూడా తప్పకుండా చేస్తారు. సూపర్ 6 అనేది ఒక 6 మంత్స్లో 100% చేస్తారని కూటమి ప్రభుత్వం మీద, మా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం మాకుందని మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో పెట్టి డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేసి చంద్రబాబు నాయుడు గారిని అంతం చేసే విధంగా వాళ్ళు కుట్ర పన్నారే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కమిటీకి వెళ్ళారు, ఏ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు? ఆయన నీతి నిజాయితీగా ప్రజల కోసం కష్టపడి జైలు పాలైనా సరే అలాగే ఒంటి దీక్షతో ఆయన నిలబడి ఉన్నారు బయటకు వచ్చేంత వరకు. ఆయన మీద ఏ రోజు ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ ఆయన భయపడలేదే. ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కోసం, బాగోగుల కోసం కష్టపడిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున అలా ఒక సీఎంఐ, మాజీ సీఎంఐ ఉండి ఈ రోజున నాకు చంద్రబాబు నాయుడు గారి గురి నుంచి ప్రాణహాని ఉంది అనడం అనేది ఒక హాస్యాస్పదంగా కనిపించట్లేదండి? రాష్ట్ర ప్రజలు నవ్వుకోరు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చి వాళ్ళకి 40 రోజులు అవుతుంది. ఆయన రాష్ట్ర పురోగతి మీద, ఆర్థిక అభివృద్ధి మీద ఇవాళ దృష్టి పెట్టి ఆయన పనులు చేస్తుంటే ఏ పథకం అమలు కాలేదని ఈ రోజున ఆయన నోరు విప్పి ఒక బ్లూ మీడియాలో ఆయన ప్రచారం చేయించుకుంటున్నాడే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకి తెలియాలి. ఆ మధ్యకి ఆయన ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు, ఒక నాసిరకం మందు తీసుకొచ్చి ప్రజల్ని ఎంత అనారోగ్య పాలు చేశాడో రాష్ట్ర ప్రజలు తెలుసుకొని ఈ రోజున ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాడు ప్రజలు. ఈ రోజున అయినా సరే 11 సీట్లు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాలేదండి.
ఎందుకంటే నేను ఇంకా ప్రజల్లో నేను బతికుండాలి, ఏదో ఒకటి ఈ ఎన్డీఏ కూటమి మీద బురద జల్లితే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం ఇలాగ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద అనేకమైన విమర్శలు చేస్తున్నాడు ఈ రోజున. ఏమండి అది కరెక్టా? జనాలకి నిజం తెలుసండి, దాన్ని చూడండి, వివరించండి. ఇవాళ ప్రజల్లో ఉన్నారు అని చెప్పని తెలుసుకోవటం కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా ఏర్లు ఇంకా రాష్ట్రంలో ఉన్నాయి అనుకోవటం అనేది ఒక భ్రమాది. అది మర్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకుని నేర్చుకోండి. రానున్న పాలనలో ఇప్పుడు రాష్ట్రం నుంచి అమరావతి ఏ శిథిలావస్థకు చేరుకుందో మీ గవర్నమెంట్ ఉన్న టైంలో, మీ సీఎంగా ఉన్న టైంలో దాన్నింటికి నిపుణులను తీసుకొచ్చి దాన్ని ప్రజావేదికలను కూల్చిన దానికాడి నుంచి అన్నిటికీ పునర్నిర్మాణం జరిగేలాగా ఇవాళ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కేంద్రం నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇలా తీసుకొచ్చారంటే అది ప్రజలు హర్షించదగ్గ విషయం అని చెప్పని మీరు నేర్చుకోవాలి. ఇంకా మీరు ఏ రోజు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే దాన్ని ఎలా పోయిందని ఆ రోజు ఏంటి మన అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు పెద్ద ఆయనండి, బాగా చేశారండి. ఆయన డయాఫ్రమ్ వాళ్ళ నుంచి కూడా తెలియని వ్యక్తిని ఆ రోజున మంత్రి పదవి ఇచ్చారండి. కానీ ఆయన డయాఫ్రమ్ వాళ్ళు ఏంటని అడిగారండి ఆయన. మరి అట్లాంటి వ్యక్తి గురించి ఇలాంటి రాష్ట్ర పరిపాలనలో నీటిపారుదల శాఖ మంత్రిగా పెట్టిన ప్రజలు ఏమైపోవాలండి? ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అన్ని కోట్ల నిధులు మొన్న బడ్జెట్ రూపంలో మనకి ఇచ్చిందంటే 15,000 కోట్లు రాష్ట్రం వెనకబడింది. ఎందువల్ల? పలానా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అధోగతి పాలైపోయింది రాష్ట్రం. బాగా ఇదని చెప్పని రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న కలిసిన మిత్రపక్షాలే కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ సాధించుకొచ్చిన ఇది అభివృద్ధి అని చెప్పని తెలుసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది పరిపాలన, ప్రజల పరిపాలన. ప్రజలు ఓటేస్తేనే ఏ నాయకుడైనా నిలబడగలుగుతారు. వాళ్ళు మెచ్చుకున్న నాయకుడే ఇవాళ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, సీఎం కానీ ఉండగలుగుతారని చెప్పని రుజువు చేశారు ఈ ఎలక్షన్లో ప్రజలు. అది మీరు గమనించాలి. ప్రభుత్వంలో ఉండగా, వైసీపీ గవర్నమెంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అకృత్యాలకి, దాడులకి, ఇలాంటి వాటికి ఎప్పుడూ పాల్పడలేదు. వైసీపీ పార్టీలో గత 5 ఏళ్ళు కూడా పీస్ఫుల్గానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. అన్నీ ఓన్లీ మేనిఫెస్టో మీద డెవలప్మెంట్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఈ గవర్నమెంట్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక డే కౌంటింగ్ అవ్వటం పూర్తి అవ్వకముందు నుంచే దాడులు ప్రారంభించారు. మాది ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం తుక్కులూరు గ్రామం. ఈ గ్రామంలోనే కౌంటింగ్ జరుగుతూ ఉంది. పక్కన ఇక్కడ ఈ బిల్డింగ్ మీద, నాకు ఇక్కడ బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీద సుమారు టీడీపీ కార్యకర్తలు 300 మంది పడి విపరీతమైన దాడి చేశారు. ఈ బిల్డింగ్ని దాడి చేసి బిల్డింగ్ ధ్వంసం చేసింది కాకుండా తిరిగి మా మీదే కేసులు పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎదురుగా ఉండి బిల్డింగ్ ముందు 10 మంది డిపార్ట్మెంట్ ఉండి కూడా ఏమీ చేయకుండా దాడి చేయించే అవకాశం ఇచ్చారు. అంత అకృత్యాలు, అఘాయిత్యాలు చేసుకుంటున్నా కూడా టీడీపీ ఈ 50-60 రోజుల్లో గవర్నమెంట్ వచ్చినాక, మొన్న 4వ తారీఖు 60 రోజులు పూర్తయింది. 60 రోజుల్లో రాష్ట్రం మొత్తం విచ్చలవిడితనంగా అఘాయిత్యాలు చేశారు. ఒకవేళ గవర్నమెంట్ ఎప్పుడు రాజ్యాంగం కూడా ఎవరిది ఒకళ్ళ సొత్తు కాదు. గవర్నమెంట్ మారి మళ్ళీ నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన వీళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు ఆగే పరిస్థితి కూడా ఉండరనేది నిన్న సీఎం గారు చెప్పారు. అంటే 2 వర్గాల మధ్య కక్షలు సృష్టించడమే టీడీపీ పని. ఆజ్యం పోసి చలిమంట కాకుంటున్నారు. రేపు చాలా నష్టపరిహారం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది టీడీపీ. ఇలా కాకుండా డెవలప్ మీద చూడండి, చిన్న విలేజ్ ఇది, మా తుక్కులూరు గ్రామం చిన్న విలేజ్. వాటర్ వచ్చి 2600. ఈ విలేజ్కి సుమారు 43 కోట్లు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తెచ్చాము. 5 సంవత్సరాలంటే పూర్తిగా 5 సంవత్సరాలు పరిపాలన చేయలేకపోయాం. కరోనా గురించి 2 సంవత్సరాలు తెస్తే 3 సంవత్సరాల కాలంలో 43 కోట్ల రూపాయలు ఈ చిన్న విలేజ్కి ఫండ్ తెచ్చాము. అది మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కాలర్ ఎగరేసుకుని చెప్పే పరిస్థితి నాకైతే ఉంది. మీ చంద్రబాబు నాయుడు, మీ టీడీపీ గవర్నమెంట్లో ఇదే 43 కోట్ల మీద కనీసం 1 కోటి తక్కువ, 1 కోటి ఎక్కువ తెచ్చి డెవలప్మెంట్ మీద మాట్లాడే దమ్ము, ధైర్యం లేదు. ఈ గ్రామంలో 26 గ్రావెల్ రోడ్లు పోసాం గత 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. 19 సిమెంట్ రోడ్లు పోసాం. లెక్కేసుకుని చూసుకోమనండి. ఎక్కడెక్కడో లెక్క తెలవకపోతే 26 రోడ్లు, 19 సిమెంట్ రోడ్లు నేను చెప్తాను. ఒకళ్ళ ద్వారా, ఒక డోనర్ ద్వారా మాట్లాడి 45 లక్షల రూపాయలు విలువ గల కళ్యాణ మండపం ఈ గ్రామానికి కట్టించాం. ఇంకొకటి పాత హర్జనవాడలో గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాం. తుక్కులూరు గ్రామంలో ఈ 2600 మంది వాటర్ ఉన్న గ్రామంలో 2 అంగన్వాడీ సెంటర్లు కొత్తగా కట్టించాం. ఇదే గ్రామంలో గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ లేదు, 2 కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్లు కట్టించాం. గ్రామ సచివాలయం కట్టించాము, వెల్నెస్ సెంటర్ కట్టించాం, రైతు భరోసా కేంద్రం కట్టించాం, ఫిష్ ఆంధ్ర కట్టించాం. వీటిల్ని దాటి ఏదో ఒక అభివృద్ధి మీరు చేసి మాట్లాడాలి కానీ చేయకుండా విధ్వంసం సృష్టించి ఈ గ్రామంలో ఇప్పటికీ నా మీద 3 సార్లు అడిగినాయి.
నా కింద ఉన్న వైసీపీ కార్యకర్తల మీద సుమారు 10 సార్లు దాకా దాడి జరిగింది. పాత కక్షలు ఏమున్నాయి? పాత కక్షలు అనేది ఏమైనా ఉన్నాయి? గతంలో టీడీపీ టైంలో నా మీద 2014 నుంచి 19 వరకు 18 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాత కక్షలు ఉంటే అదే విధంగా నేను కొనసాగించాలంటే 2019 నుంచి 2024 వరకు నేను ఒక 20 కేసులు పెట్టాలి కదా. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ గంట వరకు 5 సంవత్సరాల 5 నెలల్లో ఒక్కళ్ళ మీద కార్యకర్త మీద, టీడీపీ కార్యకర్త మీద కేసు పెట్టింది లేదు. కేసు పెట్టింది ఉంటే చూపించమనండి. 18 కేసులు 19 కేసులు బాధితుడు నేనే. 2014 నుంచి 19 వరకు ఏది కూడా వ్యక్తిగతం కాదు, అన్ని పార్టీ మీద పెట్టించిన కేసులే. పార్టీకి సంబంధించి పెట్టి చిరికిచ్చిన కేసులే. ఎస్సీ ఎస్టీ కేసులని, రేప్ కేసులని ఇలా పెట్టుకుంటా రౌడీ షీట్లు ఓపెన్ చేసి విధ్వంసం సృష్టించారు. వీళ్ళు గవర్నమెంట్ అదే కక్షలో కార్పణ్యాలే కానీ అభివృద్ధి చేద్దాం, పేద బలహీన వర్గాలను పైకి తీసుకొద్దాం లేదు. ఉన్నతమైన సామాజిక వర్గం నుండి వాళ్ళ బాగోగుల కోసం చూడటం కింద స్థాయికి డెవలప్మెంట్, అమ్మఒడి అన్నారు అది లేదు, రైతు భరోసా అన్నారు అది లేదు. ఏ అభివృద్ధి పథకం చేద్దామని అయితే చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ పెట్టిన రోజున ఆయన 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కలెక్టర్ మీటింగ్లో నేను 9 హామీలు ఇచ్చాను, ఇదే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీత అన్నాడు. దాని ప్రకారమే ఆ హామీలు ఎలా అమలు చేయాలో చూడండి అని చెప్పారు. మరే అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అసలు హామీ గురించే మాట్లాడకుండా అపోజిషన్ మీద విధ్వంసాలకి, దాడులకి తెగగొట్టి మాట్లాడకుండా ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది మా ఉద్దేశం. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ద్వేషించి పాలన చేయాలనుకోవటం అది కరెక్ట్ కాదు. ప్రజలు ఏనాడు బయటకు వచ్చి ఎప్పుడో ఒకప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. అది మొన్నే జరిగింది. అది 2019లో 24లో జరిగింది. అది మీకు తెలుసుకోవాల్సిన విషయం. అది ఇంకా ప్రజల్లో ఉన్నారనుకోవటం కూడా పొరపాటే. అది ఏమి ఎక్కడ మీ మూలాలు కనపడతలేదు, ఎక్కడ ఎమ్మెల్యే కూడా అనట్లేదు. ఈ ప్రజా పరిపాలన అనేది ఈ ఆగస్టు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ ఆగస్టు నెల నుంచి 3 పథకాలు రిలీజ్ చేశారు. ఉచిత బస్సు, తల్లికి వందనం ప్రోగ్రాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది. ఈ రోజున ప్రతిపక్ష హోదా కోసం మీరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎన్ని అడిగారంటే, ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేసి 5 ఎమ్మెల్యేలని లాక్కుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పని ఆ రోజు మీ జ్ఞానంతో కలిగిన వ్యక్తి మీరు మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో. మరి ఈ రోజు నీకు ప్రతిపక్ష హోదా 11 మంది ఎమ్మెల్యేకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చెప్పని ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కోర్టుల ద్వారా మీరు నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు ప్రజలు. అది గమనించండి. అంటే ప్రజలపై ఒక పరిపాలనపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాని సీఎంగా ఉన్నట్టు లెక్కే. అది మీరు గమనించాల్సిందిగా కోరుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా ప్రజలను ఆలోచించండి. ప్రజలు ఈ రోజు నీ వెనకాల ఉండాలంటే ఆ రోజున మీరు చేసిన మంచి పనులు కానీ ఏమన్నా ఉన్నాయంటే ఇప్పటి వరకే 2024 వరకు మీ అంట ఉండేవాళ్ళు. మీ అంట ఎందుకు లేరండి? మీరు చేసిన పరిపాలన మొత్తం ప్రజా వ్యతిరేక పరిపాలన. ఏదన్నా ఇది గళం ఇప్పి రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేశారు. ఏదన్నా ఇది మీడియా ద్వారా చెప్పాలంటే మీడియా వాళ్ళని హింస పెట్టారు. ఏంటి ఎట్లాంటివన్నీ అని చెప్పని మీరు గమనించాలి. స్వేచ్ఛా ప్రకటన మన భారత రాజ్యాంగం మనకిచ్చింది. అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం ప్రకారం ఒక పౌరుడు గళం ఇప్పే విధంగా, రోడ్డు మీద మనం మాట్లాడుకునే విధంగా, ఏదన్నా నచ్చకపోతే చెప్పే స్వతంత్ర హక్కు మన ఇది ఇచ్చిందని చెప్పని మీరు గమనించాలి. ఈ రాజ్యాంగాన్ని మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 2019 నుంచి 2024 మధ్య ఎలక్షన్ కాలంలో మీరు అందరు గొంతుకులు నొక్కారు కాబట్టి ఈ రోజున మీ సీటు పోయేటట్టు చేశారండి ప్రజలు. అది మాత్రం మీరు గమనించండి సార్. ఎందుకంటే ప్రజల్లో మీరు ఇంకా నిలవాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే 6 పథకాలు అమలు చేసే విధంగా వాళ్ళు వచ్చారు కాబట్టి అది గమనించి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారని, ఆయన దార్శనికుడు, ప్రజలకు మనిషి, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేయగల ఒక విజన్ ఉన్న లీడర్. ఆయన చూసి నేర్చుకోండి సార్. తర్వాత కాలంలో ఎప్పుడైనా మీరు రావచ్చు అనుకుంటాకి ఆయన చూసి మీరు పరిపాలన చేస్తాకి ఒక అవకాశం ఉంటుందని మేము ప్రజల ద్వారా, మా ద్వారా, ఒక మీడియా ద్వారా, ఎస్పో ద్వారా మీరు ఎన్నిమించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుంటేనే నాయకులు బాగుంటారు, రైతులు బాగుంటేనే నాయకులు బాగుంటారు, కార్మికులు బాగుంటేనే నాయకులు బాగుంటారు, ఏంటి లేబర్ బాగుంటేనే నాయకులు బాగుంటారు. వీళ్ళంతా బాగున్నప్పుడు వాళ్ళ ఇబ్బందులను ఇచ్చేసుకుని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఏ నాయకుడు నిలుస్తాడండి రాష్ట్రంలో? అది గమనించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాకు ప్రాణహాని ఉందని చెప్పని అంటున్నారు. ఈరోజు కేంద్ర మంత్రుల్లో ప్రధానమంత్రిగా ఉన్న మన నరేంద్ర మోడీ గారికి ఏంటి 60 మంది జడ్పీ కేటగిరీ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి 500 మంది ఉన్నారే దేనికి?
అది నువ్వు పుట్టించుకొని సృష్టించుకొని ఇవాళ నా ప్రాణహాని ఉందని చెప్తే నమ్మించుకోవడానికి ఇది ప్రజల్లో మీరు విశ్వ ప్రయత్నాలు చేసి అయినా ఓడిపోటాకే. ప్రజల్లో మాట కూడా మీకు నెగ్గదు. అది మీరు గమనించాల్సిన విషయం. అది చంద్రబాబు నాయుడు గారు కక్షపూత రాజకీయాలు చేసే మనిషి అయితే కాదు. రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా ఏంటి రాష్ట్ర గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులనే కానీ ఇతరత్ర పొలాలనే కానీ భవనాలనే కానీ తాకట్టు పెట్టి అప్పులు పాలు చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద మీరు వాళ్ళకి అప్పుల భారం పెంచి ఈ రోజున తప్పుకున్నారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలు చేయాలంటే పథకాలు టైం పట్టుతుంది కానీ చెప్పని మీకు తెలుసు. అది కానీ వచ్చిన 40 రోజుల్లోనే ఈ పథకాలు మొత్తం అమలు చేయమని చెప్పని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ప్రతి అక్రమాన్ని డిస్ప్లే ద్వారా అక్కడ వివరించడం రాష్ట్ర పాలకులకి ఈ ఎమ్మెల్యే కానీ మొత్తం మంత్రులే కానీ వివరించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేస్తున్నారంటే మీరు ఎంత నష్టం చేశారు రాష్ట్రానికి అనేది ఈరోజు ప్రజలకి వివరించే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విధానం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఉన్నారంటే అంత విజన్ ఉన్న లీడర్ని మీరు ఈ రోజున ఆయన నుంచి ప్రాణహాని ఉందంటాం అది ఆశాస్పదం అండి. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత ధోరణులు ఎక్కడికి పోడు, ఎవరి మీద గొడవలకు వెళ్ళనీరు, కార్యకర్తలకి క్రమ శిక్షణ అనేది నేర్పించే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి 40 రోజులైంది, ఎక్కడ మేము దాడులు చేయలే, ప్రతీకార చర్యలు చేయలే మీకులాగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం ఆడే ఒక డ్రామా తప్ప ప్రజల్ని ఆందోళనకు గురి చేసి ఏదో జరిగిపోతుందని చెప్పని ఒక సింపతిని ఆయన తెచ్చుకొని మళ్ళీ ఏదో ఇమేజ్ పెంచుకొని ఏదో లైవ్లో ఉండాలి, నేను కూడా ప్రజల్లో మన్నలను పొంది మరొకసారి ఏమైనా అధికారం వస్తుందేమని ఒక కొత్త డ్రామాకి తెరలేపారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీకు మాజీ సీఎం హోదాలో ఇవ్వాల్సిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీకు అన్ని రకాలుగా కూడా సెక్యూరిటీని తీయలే. కానీ మీరు అధికారంలో ఒక సీఎంకు ఉండాల్సిన హోదా కంటే ఎక్కువగా అనుభవించారు కాబట్టి అనుభవం పోయేసరికి ఆ హోదా తగ్గేసరికి ఆ కేటగిరీ అంతా తగ్గేసరికి ఏదో పోయిందని అనుకుంటున్నారు. కానీ నిజంగా మీరు సీఎంగా ఉన్నప్పుడు సీఎంకి ఎంత హోదాలో సెక్యూరిటీ కావాలో ఆ విధంగా ఉంచుకుంటే మాత్రం ఇప్పుడు తెలిసేది మాజీ సీఎంకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేది మీకు అర్థమయ్యేది. మీకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. ఒకవేళ ఫీలింగ్ ఉన్నా ఆ ఫీలింగ్ కాదు, ఇది ప్రజల్లో ఏదో ఒకటి సింపతి సృష్టించాలి. ఏదో 36 మంది మీద దాడులు చేశారని చెప్పి అన్నారు. దాన్ని ఏం అడిగారు హోంమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ? మీకు రుజువులు ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఆ ఎఫ్ఐఆర్ కాగితాలు ఇవ్వండి, దాని మీద ఆధారాలు ఇవ్వండి, దాని మీద మేము విచారణ జరిపిస్తాం, శిక్ష పడేటట్లు చేస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వాల. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, సామాన్యుడిగా లోకల్గా వ్యక్తిగత గొడవలు అనేవి అనేకం ఉంటాయి. అది కుటుంబ గొడవలు, లేకపోతే ఫ్రెండ్షిప్ గొడవలు, లేకపోతే ఆస్తి తగాదా గొడవలు, అవి పార్టీలకు అతీతంగా ఉండే వాటిని ఈ రోజున ఆ పార్టీలో ఒకళ్ళు ఈ పార్టీలో ఒకవేళ ఉంటే దాన్ని కూడా ఈ పార్టీకి ఆస్వాదించి ఈ పార్టీ మీద రుద్ది ఈ టీడీపీ గవర్నమెంట్ అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నా అన్నారు. ఇది తప్పు. వ్యక్తిగత గొడవలుగా చూడండి. పార్టీ కక్షలతో చేశారు అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏమన్నా కుట్ర చేసి వీళ్ళని తన్నితే వీళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాకి చేస్తే దాన్ని అధికార పక్ష గొడవలు, పార్టీ కక్ష గొడవలు అని చెప్పనొచ్చు. కానీ వ్యక్తిగత గొడవల్ని పార్టీ గొడవలుగా క్రియేట్ చేయడం అనేది కూడా మీ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇది మీ తరహా హోదాలో ఈ విధమైన ఆరోపణలు, మరి ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదని మాత్రం తెలియజేస్తున్నాను. మనుషుల మీద కానీ దాడులు చేయించి, శిరోమండనాలు చేయించి, ఇసుక అక్రమణాలు చేయించి ఎన్ని చేసిన మీరు ఈ రోజున దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలగబోస్తుంటే మేము దళితులను ఎలా నమ్ముతాం సార్ మిమ్మల్ని? మా రాష్ట్రానికి అభివృద్ధి, ఉద్యోగాలు రూపకల్పన చేసి ఇండస్ట్రీలను, పారిపోయిన ఇండస్ట్రీలను తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే మాకు సంతోషంగా ఉందండి. కానీ మీకు కళ్ళు కుట్టినట్టు ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా, అది మీకు నచ్చదు కదా. ఎలాగో అది మీకు నచ్చదు. నచ్చితే ఎలా రాష్ట్ర ప్రజలు బాగుపడిపోతారు. మీ కింద బానిసలుగా బతికే
ప్రజలు ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ కల్పన మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి, వాళ్ళ స్వయం సంపృత మీద ఆధారపడి భార్య పిల్లల్ని పోషించుకుంటే మీకు నచ్చదు కదా. వాళ్ళని ఎలాగైనా మీ వెనక తిప్పుకోవాలి, నా మాటలు మాయ మాటలు నమ్మే విధంగా చేయాలి అని మీరు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నాయకుల్ని, మీ వైఎస్ఆర్ నాయకుల్ని ఉసుగొలుపుతుంటే ఆ ప్రజలు కూడా నమ్మే స్థితిలో ఈ రోజున లేరని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీకు విన్నవించుకుంటున్నాను. అది మీరు గమనించాలి. ప్రజలు తిరగబాటు అనేది వస్తే ఏ రోజు కూడా మీరు నిలవరు, ఏ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు నిలవరు. ఎందుకంటే ప్రజలకి మంచి చేసే విధంగా ఏ నాయకుడే ఉంటారో ఆ నాయకుడిని గెలిపించుకుంటారే తప్ప మీలా రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేసే నాయకుల్ని ఎవరు ఎన్నుకోరని చెప్పని మీకు హితబోధ చేస్తున్నాను. ఇది మాకు హితబోధ అంటే నేను చిన్నవాడినే, నేను గ్రామ వార్డు ప్రెసిడెంట్ని, కానీ నేను చదువుకున్న వ్యక్తిని, నేను దళితుడిని. కానీ రాష్ట్రం ఎలా అధోగతి పాలైందో ఈ 5 ఏళ్లలో మేము గమనించాం కాబట్టి ఈ విధంగా మేము చెప్పుకోవడానికి మీడియా ముందు ఎస్పో ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి, వాళ్ళ మంత్రులు చేసే పనుల విధానాన్ని చూసి నేర్చుకోండి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలుగా ఎంత మంచి పని చేస్తున్నారో చూసి నేర్చుకోండి తప్ప మీరు అనాధికార ధోరణులు, అవాస్తవాలు చెప్పి మీడియా ద్వారా, మీ బ్లూ మీడియా ద్వారా చెప్పించుకొని ప్రజల్ని మభ్య పెడదామంటే ఇక చల్లని రోజులండి. చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంతకాలం సీఎంగానే ఉంటారు. అది మేము కష్టపడి విన్నట్టు ఉండి ఆయన్ని మేము గెలిపించుకునే విధంగా మేము ఉంటామని చెప్పని ఆ కూటమి నాయకుల్ని మేము నిలబడి గెలిపించుకుంటామని, ఏ రోజు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము ఉంటామని చెప్పని మేము కార్యకర్తలుగా, ఈ రాష్ట్ర ప్రజలుగా మేము అభియమిస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందండి? ఎన్డీఏ కూటమికి చంపాల్సిన అవసరం ఏముందా? మీకున్న 11 సీట్లు బలం, మీకున్న ప్రజాబలానికి ఇంకా మీరు ఏం చేస్తారని చెప్పని కూటమి మిమ్మల్ని పెద్ద నాయకుడు అని చెప్పని, లేదా రేపు రాబోయే రోజుల్లో మమ్మల్ని కూలదోసేస్తాడు, మా ప్రభుత్వం పోద్దని చెప్పి ఈయన పక్షాన జనాలు ఉన్నారని చెప్పని మిమ్మల్ని చంపాలా? మిమ్మల్ని చంపాలనుకునే ఆలోచన ఎన్డీఏ కూటమికి కానీ, లేదా ముఖ్యమంత్రి గారు ఏపీ గవర్నమెంట్కి కానీ, పార్టీ టీడీపీ వాళ్ళకి కానీ ఎవరికి లేదండి. ఒకవేళ ఉంటే గింటే గనక మీరు అన్నారు కాబట్టి మేము చెప్తున్నాము, అది మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, మైనింగ్ దోచుబాట్లు, ఈ అన్నిటిని చూసి వాళ్ళకి ఎవరికైనా వ్యక్తిగతంగా అన్యాయం జరిగితే గనక వాళ్ళకేమన్నా ఆలోచన ఉంటుందేమో, దాని నుంచి కూడా తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం మీకు సెక్యూరిటీ అందిస్తుంది. తప్పనిసరిగా మీకు అటువంటి జరగకుండా మా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన ఆలోచనలు, భద్రతలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తుంది. దానికి ఏం భయపడొద్దండి. ఇదంతా కూడా ఒక కొత్త డ్రామా అండి. మేము చెప్పేది ఏంటి, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒకటి సృష్టించాలి, ఒక సింపతిని కొట్టేయాలి, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావాలి. ఇది జరగని పని, ఇది ఒక కళ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరగదు. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలన్నీ బయటపడుతున్నాయి, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దళిత గిరిజనులకు చేసిన అన్యాయాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా పాపాల పుట్ట బయటపడుతుంది. తప్పనిసరిగా మీ వెంట ఉన్న ఈ దళిత జాతి, ఈ ముస్లిం జాతి, ఈ గిరిజన జాతి అనేవారు ఎవరైతే ఉన్నారో ఓటు బ్యాంకుగా, వాళ్ళు కూడా మిమ్మల్ని అని చేదరించుకునే రోజు తప్పనిసరిగా ఈ 5-6 సంవత్సరాల్లో వస్తుంది. తప్పనిసరిగా మీరు అనుకునేది మాత్రం జరగదని మాత్రం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏమండి, ఒక్క మాట, రెడ్ బుక్ అనేది ఎవరెవరు నిజంగా అన్యాయం చేశారు, ఎవరెవరు పేదవాళ్ళని భూ కబ్జాలు చేసి, భూదందాలు చేసి, మోసం చేసి వాళ్ళ చచ్చిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీశారో అలాంటి విషయాలని యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక బుక్లో రాసుకున్నారు. అది ఒక ప్రత్యేకమైన బుక్గా, దాని పేరు రెడ్ బుక్ అని పెట్టారు. అలా చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు న్యాయపరంగా తీసుకుంటాం అన్నారు. అంతేగాని వైసీపీ కార్యకర్తలను ఏదో చేసేయమని, వైసీపీ కార్యకర్తలను చంపేయమని ఏ ప్రభుత్వం కానీ ఏ మనిషి కూడా చేయరు. అది నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేయమని కూడా చెప్పరు. రెడ్ బుక్ అనేది పాపాల చిట్ట. ఆ పాపాల చిట్టాకి కావాల్సిన న్యాయమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. దానికి ఎందుకు భయపడతావు? నువ్వు చేయలేదనుకో, లేదా నీ నాయకులు చేయలేదనుకోండి, భయపడమాకండి, లేఖలకు ఎదుర్కోండి. అంతే తప్ప వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ జరిగినాయి ఒక్కసారి రుజువు చేయండి. మీరు ఇదే మీడియాతో మాట్లాడుతున్నారు కదా, ఇదే మీడియా ద్వారా ఎంతమంది జరిగినాయో ఎఫ్ఐఆర్ ద్వారా ఆ కేసులు పెట్టిన చిట్టా ఉంటుంది కదా, పిటిషన్ ఉంటుంది కదా, అవన్నీ చూపించి పెట్టండి మీడియా వారికి. ఎక్కడా లేవు నిందారోపణలు, నిరాధారమైన ఆరోపణలు.
అంతే తప్ప ప్రజల్ని గందరగోళాన్ని సృష్టించాలండి. ఏదో సింపతి కొట్టానండి, ఏదండి మీరు చెప్తే మా కార్యకర్తలు వదిలేస్తే సరే నాశనం చేసేస్తారా టీడీపీ వాళ్ళే, ఎన్డీఏ కుటుంబం వాళ్ళే? సరే చెప్పండి ఏం చేస్తారు అంటే మీ యొక్క బుద్ధి, అసలైన మీ యొక్క క్యారెక్టర్ని ఇప్పుడు చూపిస్తున్నారన్నమాట. ఏమీ లేదు, ఇక అధికారం కోల్పోతున్నామని ఇప్పుడు మీ క్యారెక్టర్ని బయట పెడతారు. ఇంతే తప్ప ఇది ఒరిజినల్ క్యారెక్టర్ అనడం ఇది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడ నుంచి మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన కాడ వరకు, కోడికత్తి డ్రామా వరకు మీ సింపతితో ఎన్ని అధికారాలు తీసుకున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో సరిపోయింది. ఇక అక్కడితో కనిపెట్టేశారు ప్రజలు. ఇక మీదట మీ సింపతిని నడవదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడవదు, తెలంగాణలో ఎట్లా అయిపోయింది మీ చరిత్ర, ఇక్కడ నడవదు. కాబట్టి మీరు దయచేసి నిజంగా ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా ప్రజల పక్షాన ఏదన్నా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేస్తే పోరాడండి. అంతేగాని మా కార్యకర్తలను కొట్టారు, మా కార్యకర్తల్ని దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తల్ని బతకనీయట్లేదు, ఈ తప్పండి. మీ కార్యకర్తల్లో నిజంగా ఒక మాట చెప్తున్నా, ఆనాడు ఏదైనా తప్పు చేసి కుటుంబాలను ఇబ్బంది పెట్టి మర్డర్లు చేయాలని చూశారో వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారేమో, అది కూడా మీరు చట్టపరంగా లీగల్గా పోరాడండి. అంతేగాని లేనిపోని నిందారోపణలు ఒక 2 నెలలు కావట్లేదండి. ఏమంటాడు, రాష్ట్రపతి పాలన తెచ్చమంటాడు, సుప్రీంకోర్టుకి వెళ్తానంటాడు. ఏంటండి ఇది పిచ్చి పిచ్చి పరాకాష్ట చేరిందల్లా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మంచి సీఎంగా ఉన్నారన్నారు కదా, ఆ స్థాయిని మర్చిపోమాకండి. ఒక మాజీ సీఎంగా హుందాతనంగా ఉండండి, హుందాతనంగా ఉండండి. 2 నెలల్లో రాష్ట్రపతి పాలన విధించమంటారా? సిగ్గులేదండి. ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా? రాజ్యాంగ విలువలు మీకు తెలియదండి. రాజ్యాంగంగా మీకు రావాల్సింది, చట్టసభల్లో ఉండవలసిన శాతం మీకు ఓట్లు వస్తే, సీట్లు వస్తే ఆ విధంగా ఇస్తారు. అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. అసలు మీకు ఈ అధికారం పోయేసరికి మతిపోయి మాట్లాడుతున్నారు. ఇది మాకు కూడా బాధ కలుగుతుంది మీరు అట్లా మాట్లాడుతుంటే. చిచ్చి, ఇది తప్పండి. ఇలాంటి మానుకోండి. హుందాతనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఒక ప్రజల పక్షాన్ని నిలబడాలంటే పోరాటం చేయండి. మేము దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అన్యాయం జరిగితే అది న్యాయం చేయమని పోరాడుతున్నాం. ఆ విధంగా పోరాడండి. ఆ పోరాటంలో న్యాయం ఉంటే ప్రజలు చూస్తారు. అప్పుడు ఏదైనా ఉంటే మీకు ఆదరణ కలిగి పట్టం కట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు చీకొడుతున్నారు. పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. మీకు అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. దయచేసి ఆ స్థితిలో కూడా వెళ్ళమాకండి. ప్రజలు మీ తప్పుల్ని చూశారు, మీ తప్పుల్ని కనిపెట్టారు, మిమ్మల్ని వాడగొట్టారు. ఆ నిజాయితీని నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో ప్రజల పక్షాన పోరాడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వీకరిస్తారండి. అసెంబ్లీకి రమ్మంది, మిమ్మల్ని గౌరవిస్తామన్నారు, మీరు వెళ్ళరు. మీకేంటంటే గౌరవమైన స్థానం కావాలా, 10 మంది ఓహో అనాలా. అలాంటి స్థానాన్ని మీరు ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి అది దక్కట్లేదు. కాబట్టి నాకు సెక్యూరిటీ లేదంటారు, మా కార్యకర్తల మీద దాడి జరిగిందంటారు, ఈ రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి, విపరీతమైన దారుణమైన పరిపాలన అంటారు, రాష్ట్రపతి పాలన పెట్టమంటారు. ఏంటంటే ఏం జరిగింది 2 నెలల్లో? పిచ్చి పిచ్చి మాటలు మానేసేయండి దయచేసి. మీ హుందాతనంతో ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా మీకున్న స్థానాన్ని ప్రజల్లో మమేకమై ఇప్పటికైనా ప్రజల తరపున ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపరమైన కార్యక్రమాలు, సంక్షేమాలు, అభివృద్ధి లేకపోతే దాని మీద పోరాడండి. దాన్ని స్వీకరిస్తారు ప్రజలు. అంతేగాని కార్యకర్తలు, మీ నాయకులు చేసిన బాగోతాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అదే రెడ్ బుక్ అంటే. ఆ రెడ్ బుక్ని రేపు ఒక్కొక్కటిగా చట్టపరంగా, న్యాయపరంగా బయట పెడతా అన్నారు నారా లోకేష్ గారు. అంతేగాని వ్యక్తిగత దాడులు చేపిస్తాము, ఆ కార్యకర్తలు లేకుండా, పార్టీని లేకుండా చేస్తామని చెప్పాలా. దయచేసి గమనించండి, తేడాలు గమనించి మాట్లాడమని మనం చేస్తున్నాం.